ఓకే. హాయ్ అందరికి. ఈరోజు రాలో రోమన్ రైన్స్ చాలా భయంకరంగా సీఎం పంక్ పైన అటాక్ చేసిండు గదా! ఆయన రోమన్ రైన్స్‌ని చూస్తే మనకి ఓల్డ్ రోమన్ రైన్స్ లాగా అనిపించింది. పాండమిక్ ఎరా రోమన్ రైన్స్ లాగా అనిపించింది. గోల్డెన్ గ్లవ్ ఏసుకొని వస్తాడు చూడు. ఆ టైప్‌లో అనిపించింది రోమన్ రైన్స్. ఆ లెవెల్‌లో కనిపించిండు. అండ్ చాలామంది రోమన్ రైన్స్ ఏమన్నా హీల్ టర్న్ చేసిండా? రోమన్ రైన్స్ హీల్ సూపర్ స్టార్‌గా మారిపోయిండా అని చాలామంది డౌట్‌లో ఉన్నారు. అండ్ దాని గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. అండ్ అంతేకాదు 'బిగ్గీ' రీక్యాప్‌లో 'బిగ్గీ' కామెంట్స్ చేసిండు రోమన్ రైన్స్ పైన. చాలా షాకింగ్‌గా ఉన్నాయి ఆ కామెంట్స్. సో, వాటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. ఫస్ట్‌గా రోమన్ రైన్స్ నెక్స్ట్ రాలో వస్తాడా? సో, రోమన్ రైన్స్ నెక్స్ట్ రాలో గూడా వస్తున్నాడు. అఫీషియల్‌గా రోమన్ రైన్స్ నెక్స్ట్ వీక్ రా కోసం గూడా అడ్వర్‌టైజ్ ఉన్నాడు. మీ అందరికీ తెలుసు ఇంతకు ముందు గూడా వీడియోలో చెప్పినాను. రోమన్ రైన్స్ బ్యాక్ టు బ్యాక్ రాలలో వస్తాడు అని. రోమన్ రైన్స్ నెక్స్ట్ రాలో కూడా వస్తున్నాడు. అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నాడు. అండ్ బ్రాక్ లెస్నర్ కూడా నెక్స్ట్ రాలో వస్తున్నాడు. సో వీళ్ళిద్దరూ నెక్స్ట్ రాలో అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ రా మేడిసన్ స్క్వేర్ గార్డెన్ లో జరుగుతుంది. సో ఎంఎస్జిలో రా జరుగుతుందంటే మినిమం గ్యారంటీ ఖచ్చితంగా ఆ షో బాగుంటుందని మినిమం గ్యారంటీ అనేది ఉంటుంది అన్నమాట. సో రా పైన కావచ్చు, లేదంటే స్మాక్ డౌన్ అయినా కావచ్చు, ఎంఎస్జిలో షో జరుగుతుందంటే డబ్ల్యూడబ్ల్యూఈ సో గ్యారంటీగా ఆ షో మామూలుగా ఉండదు. అది రా అయినా సరే, స్మాక్ డౌన్ అయినా సరే. సో మీరు డౌటే పెట్టుకోవద్దు. నెక్స్ట్ వీక్ రా కూడా మామూలుగా ఉండదు, వేరే లెవెల్లో ఉంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుంతర్ గురించి. అసలు గుంతర్ స్టోరీ లైన్ ఏందో అసలు ఏం అర్థం అవ్వట్లేదు. సో గుంతరు జాన్ సినాని రిటైర్ చేసిండు. అండ్ ఏజే స్టైల్స్ ని రిటైర్ చేసిండు. గోల్డ్ బర్గ్ ని రిటైర్ చేసిండు. సో ఇంత మంచి లెజెండ్స్ ని రిటైర్ చేసిన తర్వాత గుంతర్కి అసలు స్టోరీ లైన్ ఏం లేదు. గుంతర్ని డబ్ల్యూడబ్ల్యూఈ తీసుకురావట్లేదు, రాలో తీసుకురావట్లేదు. కంప్లీట్ గా ఆఫ్ లో పెట్టింది గుంతర్ని. సో ఇది మూడవరా మన గుంతరు రాలో కనిపించకుండా ఉండడం. సో కంటిన్యూగా గుంతరు రాలో కనిపిస్తలేడు అన్నమాట. సో ఇది కరెక్టేనా మరి? సో గుంతర్కి ఏమో అంటే లెజెండ్స్ ని రిటైర్ చేసే ఛాన్స్ ఇస్తున్నారు. బట్ ఇక్కడ చూస్తేనేమో స్టోరీ లైన్ ఏం లేదు గుంతర్కి. సో ఇది ఎంతవరకు కరెక్ట్? సో ఏదో ఒక సూపర్ స్టార్ తోనైనా ఫ్యూడ్ లో చూపిస్తే బెటర్ ఉంటది అన్నట్టుగా ఈ టైప్ లో చాలా మంది ఫ్యాన్స్ అంటున్నారు. చూడాలి మరి గుంతర్కి రస్సెల్ మేనియాలో మ్యాచ్ ఇస్తదా? ఇవ్వదా? అది కూడా కొంచెం డౌటే ఉంది. ఇప్పుడు ఏం బిల్డ్ చేయట్లేదు అసలు. గుంతర్‌కి ఎటువంటి స్టోరీ లైన్ ఉంటదనేది ఏది క్లారిటీ కూడా లేదు. సో, అసలు తీసుకురావట్లేదు. సో, డౌట్ అయితే ఉంది. గుంతరు రస్సెల్ మేనియాలో ఫైట్ చేస్తాడా? చేయడా? అనే దానిపైన. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రాక్ లెస్నర్ గురించి. సో, బ్రాక్ లెస్నర్ పైన బ్యాక్ టు బ్యాక్ ఒబాఫెమి అప్పర్ హ్యాండ్ సాధించిండు రాలో. సో, బ్రాక్ లెస్నర్ ఏంది ఇంత ఈజీగా కింద పడిపోతుండు? అసలు ఒబాఫెమిని కొట్టట్లేదు ఎందుకని చాలా మంది ఫ్యాన్స్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సో ఈ టైప్ లోనైనా బ్రాక్ లెస్నర్ ని చూపించాల్సింది అని కొంతమంది కోపంలో కూడా ఉన్నారు. చూడండి మన డబ్ల్యూడబ్ల్యూఈ ఒబాఫెమికి హైప్ ఇస్తుంది. సో న్యూ జనరేషన్ సూపర్ స్టార్ ఒబాఫెమి ఒక నెక్స్ట్ బిగ్ థింగ్, ఒక నెక్స్ట్ బిగ్ స్టార్ లో చేద్దామని డబ్ల్యూడబ్ల్యూఈ అనుకుంటుంది. అందుకనే ఒబాఫెమి బ్రాక్ లెస్నర్ ని అలా ఈజీగా కొట్టేస్తున్నాడు. సో ఇప్పుడు బ్రాక్ లెస్నర్ దానికి యాక్సెప్ట్ చేసే ఆ టైప్లో చేస్తున్నాడు. సో అందుకనే మన బ్రాక్ లెస్నర్ అలా సింపుల్గా ఈజీగా ఓడిపోతున్నాడు అన్నమాట. సో ఇప్పుడు సింపుల్గా అలా పడేస్తేనే ఒబాఫెమి పైన కొంచెం మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఏం జరుగుతుందో అని క్యూరియాసిటీ పెరుగుతుంది. సో అందుకోసమే ఒబాఫెమి అలా బ్రాక్ లెస్నర్ని ఈజీగా కొట్టేస్తున్నాడు. అండ్ మేబీ చెప్పలేం, నెక్స్ట్ రాలో వీళ్ళిద్దరి మధ్యలో సాలిడ్ బ్రాలో జరగవచ్చు. సో బ్యాక్ టు బ్యాక్ 2 సార్లు ఒబాఫెమియే అటాక్ చేసిండు బ్రాక్ లెస్నర్ పైన, అప్పర్ హ్యాండ్ సాధించిండు. బట్ నెక్స్ట్ రాలో వీళ్ళిద్దరు ఫేస్ టు ఫేస్ వచ్చి బ్రాల్ జరగాలి. బట్ ఎవరిది అప్పర్ హ్యాండ్ ఉండొద్దు. సో ఇద్దరు ఈక్వల్ గా బ్రాల్ లో ఇన్వాల్వ్ అవ్వాలి. అండ్ రెఫరీస్ చాలా మంది వచ్చి వీళ్ళిద్దరిని వేరు చేస్తే బ్యాక్ స్టేజ్ తీసుకెళ్తూ ఈ టైప్ లో బ్రాల్ చూపిస్తే ఇంకా బాగుంటది అన్నట్టుగా అనిపిస్తుంది. నెక్స్ట్ రా కోసం కూడా బ్రాక్ లెస్నర్ అడ్వర్టైజ్ ఉన్నాడు కాబట్టి ఈ టైప్ లో చూపించాలి. మరి బ్రాక్ లెస్నర్ ని బ్యాక్ టు బ్యాక్ రాలలో అలా సింపుల్ గా ఓడిపిస్తే అసలు ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది అనమాట. సో నెక్స్ట్ రాలోనైనా బ్రాక్ లెస్నర్ ని కొంచెం పవర్ఫుల్ గా చూపించాలి. ఎట్ ద సేమ్ టైం ఒబాఫెమిని కూడా వాళ్ళు అనుకున్నట్టు పవర్ఫుల్ గానే చూపించాలి. సో దాన్ని ఎలా చూపించాలంటే రెఫరీస్ చాలా మంది వచ్చి వీళ్ళిద్దరు కొట్టుకుంటే దూరం చేయాలన్నమాట. సో ఆ దూరం చేసినా సరే మళ్ళీ వచ్చి కొట్టుకోవాలి ఇద్దరు. అండ్ మళ్ళీ రెఫరీస్ వేర్ చేయాలి. ఈ టైప్ లో జరిగితే బెటర్ ఉంటుంది అన్నట్టుగా అనిపిస్తుంది ఒబాఫెమి అండ్ బ్రాక్ లెస్నర్ మధ్యలో ఫ్యూడ్. సో మరి మీరేమంటారు? ఈ టైప్ లో జరిగితే మంచిగా ఉంటుందా? సో ఈ వారం జరిగినట్టే ఈ రోజు జరిగిన రాలో లాగానే జస్ట్ ఒబాఫెమి వచ్చి బ్రాక్ లెస్నర్ ని అలా కింద పడేస్తే మంచిగా ఉంటుందా? మీరేమంటారు?
కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బిగ్గీ గురించి. సో బిగ్గీ రోమన్ రీన్స్ గురించి మాట్లాడిండు అయిపోయిన వెంటనే. సో ఇప్పుడు లెగసీ అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు లెగసీ అంటే రోమన్ రీన్స్కి ఎన్నో వరల్డ్ టైటిల్ని గెలిచినారని కాదు, సో ఎన్ని ఛాంపియన్షిప్ని గెలిచినారని కాదు, ఎన్ని రోజులు ఛాంపియన్గా ఉన్నారనేది కాదు. సో నీ ఫ్యామిలీ లేకుండా నీ సొంత కాళ్ళ మీద నువ్వు ఎన్ని రోజులు ఫైట్ చేస్తున్నావు, నీ సొంత కాళ్ళ పైన నువ్వు నిలబడుతున్నావా అనేదే వస్తుంది. ఇప్పుడు యూసోస్ లేకుండా రోమన్ రీన్స్ సీఎం పంక్ని ఓడించాలి. ఇప్పుడు యూసోస్ రావద్దు రస్సెల్ మీనియాలో. ఇప్పుడు యూసోస్ హెల్ప్ తీసుకొని రోమన్ రీన్స్ సీఎం పంక్ని ఓడిస్తే సో అది రోమన్ రీన్స్కే అవమానం అన్నట్టుగా ఇక్కడ బిగ్గీ మాట్లాడుతున్నాడు అన్నమాట. సో ఇప్పుడు ఫ్యామిలీ లెగసీ అని మాట్లాడుతుండ్రు రోమన్ రీన్స్. సో ఇప్పుడు గనక సీఎం పంక్ని రోమన్ రీన్స్ తన ఓన్ హ్యాండ్స్లో ఓడించకపోతే ఇక రోమన్ రీన్స్కే అవమానం. రోమన్ రీన్స్ ఇక సీఎం పంక్ చెప్పిన మాటలే నిజం అవుతుంది. అంటే యూసోస్ లేకుండా రోమన్ రీన్స్ ఏది చేయలేడు అని సీఎం పంక్ చెప్పిండు కదా, ఆ మాటలు నిజం అవుతాయి అన్నట్టుగా బిగ్గీ మాట్లాడిండు. ఇప్పుడు మీరేమంటారు? రోమన్ రీన్స్ ఊసోస్ లేకుండా ఏం చేయలేడా? సో ఊసోస్ ఉంటేనే రోమన్ రీన్స్ గెలుస్తాడా? ఊసోస్ లేకపోతే ఇక రోమన్ రీన్స్కి వాల్యూ లేదా? ఇప్పుడు మీరేమంటారు? ఇప్పుడు మీరు బిగ్గీ చెప్పిన మాటలతో అగ్రీ చేస్తారా చేయరా? కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్, అదేంటంటే రోమన్ రీన్స్ బేబీ ఫేసా హీలా? సో ఇప్పుడు ఈరోజు రాలో చూస్తేనేమో రోమన్ రీన్స్ భయంకరంగా అటాక్ చేసిండు. ఆ రోమన్ రీన్స్ని చూస్తే మనకి ఓల్డ్ రోమన్ రీన్స్ హీల్లో ఉన్న రోమన్ రీన్స్ గుర్తొచ్చిండు. హీల్ క్యారెక్టర్ ఏ విధంగా ఉండనో ఆ టైప్లో రోమన్ రీన్స్ కనిపించిండు. సో ఇప్పుడు రోమన్ రీన్స్ బేబీ ఫేసా లేదంటే హీల్ క్యారెక్టరా? సో ప్రజెంట్ అయితే రోమన్ రీన్స్ బేబీ ఫేసే, కానీ కొంచెం హీల్గా మారుతున్నాడు రోమన్ రీన్స్. సో ఈరోజు రాలో రోమన్ రీన్స్ ఓల్డ్ రోమన్ రీన్స్ లాగా కనిపించిండు. సో ఇప్పుడు దీన్ని 2 వేలో చూడాలి. ఇప్పుడు ఫ్యామిలీని అంటున్నాడు సీఎం పంక్, ఫ్యామిలీ పైన ఇప్పుడు జెవుసో పైన అటాక్ చేసిండు కాబట్టి ఇక్కడ రోమన్ రీన్స్ అటాక్ చేసినని అర్థం చేసుకోవచ్చు. సో ఈ స్టోరీని ఈ టైప్లో చూపించవచ్చు. బట్ దీన్ని రీజన్గా పెట్టి రోమన్ రీన్స్ హీల్ టర్న్ చేపించవచ్చు. అలా డబ్ల్యూడబ్ల్యూ 2 విధాలుగా చూపించవచ్చు. జస్ట్ ఇప్పటి మందం వీళ్ళ మధ్య ఫ్యూడ్ ఇంట్రెస్టింగ్గా మారడానికి ఊసోస్ని తీసుకొచ్చినారు. ఇక్కడ సీఎం పంక్ ఫ్యామిలీని మెన్షన్ చేసిండు. ఇది నైట్ మెయిన్ ఈవెంట్ మ్యాచ్, నార్మల్ మ్యాచ్ అయితే కాదు. రెస్సెల్ మేనియా 42 నైట్ మెయిన్ ఈవెంట్ మ్యాచ్. సో అల్లటప్పగా ఉండకూడదు. సో ఇప్పుడు వీళ్ళ మధ్యలో ఇంట్రెస్టింగ్గా మారడానికి ఫ్యూడ్ ఊసోస్ని సీఎం పంక్ రోమన్ రీన్స్ వాళ్ళ ఫ్యామిలీని ఇలా మెన్షన్ చేస్తూ ఉండొచ్చు. సో దానివల్ల హీట్ పెరిగి వీళ్ళ మధ్య ఫ్యూడ్ ఇంట్రెస్టింగ్గా మారుతుందని ఈ టైప్లో స్టోరీ లైన్ తీసుకొచ్చి ఉండొచ్చు. లేదు ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ అంటే చాలా మంది ఇప్పుడు టీకేఓ వాళ్ళు కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు నారాజు ఉన్నారు. అసలు ఏం నచ్చట్లేదు స్టోరీ లైన్స్ కావచ్చు. టీకేఓ వాళ్ళకి రెస్సెల్ మేనియా 42 టికెట్స్ సోల్డ్ అవుట్ కావచ్చు, అవి ఏం నచ్చట్లేదు అన్నమాట. సో అందుకని రోమన్ రీన్స్ని హీల్గా బుక్ చేసి మళ్ళీ ఓల్డ్ బ్లడ్ లైన్ని తీసుకొచ్చి మొత్తం బ్లడ్ లైన్ని హీల్ సూపర్ స్టార్స్గా మార్చి మళ్ళీ కంపెనీని టాప్లో ఉంచాలి అన్న ఉద్దేశం కూడా కావచ్చు. సో ఈ టైప్లో ఛాన్స్ ఉంది, 2 విధాలుగా ఛాన్స్ ఉంది. మన ట్రిపుల్ హెచ్ ఏమనుకుంటున్నామో మనకు తెలియదు కదా. సో నార్మల్గా ట్రిపుల్ హెచ్ బ్లడ్ లైన్కి అంతగా ఎక్కువగా మంచిగా బుక్ చేయలేదు. బుక్ చేసిండు బట్ ఫ్యూచర్ జనరేషన్ సూపర్ స్టార్స్ని దృష్టిలో పెట్టుకొని బ్లడ్ లైన్ని కొంచెం డౌన్ చేసిండు. బట్ ఇప్పుడు కంపెనీ ముందుకు వెళ్ళాలంటే ఇప్పుడు టీకేఓ వాళ్ళు ప్రెషర్ చేసినారేమో బ్లడ్ లైన్ని తీసుకురావాలని. సో జస్ట్ బ్లడ్ లైన్ని తీసుకురావడానికి ఈ స్టోరీ లైన్ సీఎం పంక్ని యూజ్ చేస్తున్నారేమో, లేదంటే వీళ్ళ మధ్య స్టోరీ వీళ్ళ మధ్య ఫ్యూడ్ ఇంట్రెస్టింగ్గా మారడానికి జస్ట్ ఇప్పటి మందమే ఊసోస్ నీళ్ళకి లాగి ఊసోస్ మన రోమన్ రీన్స్ని ట్రిగ్గర్ చేసి అటాక్ చేసేలా ఈ టైప్లో చేస్తున్నారు కావచ్చు. సో 2 విధాలుగా చూడాలి. మేబీ రోమన్ రీన్స్ మొత్తం యూసోస్ హీల్ సూపర్ స్టార్గా మారచ్చు, లేదంటే నార్మల్గా ఇప్పటి మందమే వీళ్ళు ఇట్లా ఉండొచ్చు. సో 2 విధాలుగా ఛాన్స్ ఉంది. చాలామంది అంటే రోమన్ రీన్స్ హీల్ టర్న్ చేస్తాడు అని అంటున్నారు. బట్ ఇప్పటి వరకైతే రోమన్ రీన్స్ హీల్ టర్న్ చేసినారని అఫీషియల్గా ఏం అప్డేట్ లేదు. సో అంటున్నారు, రూమర్స్ ఉన్నాయి, చూడ్డానికి అలానే కనిపిస్తున్నాడు. సో చూస్తే మొత్తం రోమన్ రీన్స్ హీల్ లాగానే అనిపిస్తున్నాడు అని చాలా మంది అంటున్నారు. రూమర్స్ అయితే వస్తున్నాయి కానీ అఫీషియల్ అప్డేట్ అయితే ఏం లేదు రోమన్ రీన్స్ హీల్ టర్న్ చేసినాడని. సో ఇప్పుడు నెక్స్ట్ రాలో చూడాలి, నెక్స్ట్ మూవ్ ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు సీఎం పంక్ పైన రోమన్ రీన్స్ అటాక్ చేసిన అండ్ సీఎం పంక్ ఒకటి ఇప్పుడు అంతలా అటాక్ చేసిన జస్ట్ ఒక 2 మాటలతో రోమన్ రీన్స్కి మళ్ళీ కోపం తెప్పించిండు. ఇప్పుడు రోమన్ రీన్స్కి అందరూ అవసరం, హెల్ప్ చేయడానికి ఇలా సేవ్ చేయడానికి అందరూ అవసరం. బట్ నాకు ఎవ్వరు అవసరం లేదు, నేను బెస్ట్ ఇన్ ద వరల్డ్ని, నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదని ఒక్క మాటతో రోమన్ రీన్స్కి మళ్ళీ కోపం తెప్పించేలా చేసిండు.
సో ఆ లైన్ బాగుంది, వేరే లెవెల్ అనిపించింది. అది నవ్వుకుంటూ చెప్పిండు మరి. సో నెక్స్ట్ రాలో సీఎం పంక్ మూవ్ ఏముంటది అనేది చూడాలి. పైప్ బాంబ్ ఏమైనా కనెక్ట్ చేస్తాడా రోమన్ రైన్స్ పైన, మళ్ళీ రోమన్ రైన్స్ ఫ్యామిలీ పైన, ఈ యూసోస్ పైన, వాళ్ళందరినీ కలుపుకొని ఏదైనా పైప్ బాంబ్ లాంటిది కనెక్ట్ చేస్తాడా ప్రోమో, లేదంటే మళ్ళీ వీళ్ళ మధ్యలో బ్రాల్ ఏమైనా జరుగుతుందా అనేది చూడాలి. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. సో పైప్ బాంబ్ కనెక్ట్ చేస్తారు అన్నట్టుగా అంటున్నారు. ఇచ్చి పడేస్తారంట సీఎం పంక్ రోమన్ రైన్స్ ఫ్యామిలీ గురించి, రోమన్ రైన్స్ గురించి. చూడాలి మరి నెక్స్ట్ రాలో ఏం జరుగుతుందో. ప్రెసెంట్ వరకైతే రోమన్ రైన్స్ బేబీ ఫేస్ సూపర్ స్టార్. మేబీ దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఇల్లు హీల్ సూపర్ స్టార్ గా మారచ్చు. ఓజీ బ్లడ్ లైన్, ఓజీ హీల్ బ్లడ్ లైన్ మళ్ళీ వచ్చినా రావచ్చు. ఎందుకంటే స్టోరీ లైన్స్ ఏం ఇంట్రెస్టింగ్ గా లేదు. ఒక మేజర్ స్టోరీ లైన్ అనేది డబ్ల్యూడబ్ల్యూలో లేదు. అదే బ్లడ్ లైన్ స్టోరీ లైన్ ఉంటే సో మేబీ చెప్పలేము. సో ఆ ఛాన్స్ తీసుకోవచ్చు, డబ్ల్యూడబ్ల్యూఈ ముందుకు వెళ్ళాలి కాబట్టి. అండ్ ఇంకొకటి చాలా మంది క్వశ్చన్ చేసేది ఏంటంటే, సరే ఇప్పుడు రోమన్ రైన్స్ కి చాలా మంది ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఒకవేళ రోమన్ రైన్స్ రెస్ల్మేనియా 42లో ఛాంపియన్షిప్ ని గెలిచిన తర్వాత ఏంది అసలు, దాని తర్వాత ఏంది అసలు, రోమన్ రైన్స్ మళ్ళీ వస్తాడా? ఒక పార్ట్ టైం సూపర్ స్టార్ గా రోమన్ రైన్స్ మారిపోయిండు. అలాంటిది రోమన్ రైన్స్ గెలిస్తే ఆ ఛాంపియన్షిప్ ఎప్పుడో ఒకసారి కనిపిస్తుంది, ఎప్పుడో ఒకసారి డిఫెండ్ చేస్తాడు. ఇలాంటి సూపర్ స్టార్ కి, ఇలాంటి పార్ట్ టైం సూపర్ స్టార్ కి ఛాంపియన్షిప్ ఇచ్చుడు అవసరమా అన్నట్టుగా కూడా కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు సోషల్ మీడియాలో. సో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ఏం డిసైడ్ చేసిందో మనకు తెలియదు. అంటే ఇప్పుడు రోమన్ రైన్స్ ఇన్ని రోజులు ఇట్లా వస్తారని మనం అనుకున్నామా? ప్రతి రాలో అనుకోలేదు కదా. ఇప్పుడు ఒకవేళ ఛాంపియన్షిప్ ని గెలిస్తే మేబీ కంటిన్యూగా వస్తాడు కావచ్చు. సో ఛాన్స్ అయితే ఉంది కదా, వచ్చే ఛాన్స్ అయితే ఉంది కదా. అండ్ ఇప్పుడు రోమన్ రైన్స్ దగ్గర ఎక్కువగా మూవీస్ ఉన్నాయని ఏం అప్డేట్ అయితే లేదు కదా రాకలాగా. సో మేబీ చెప్పలేం, రోమన్ రైన్స్ ఛాంపియన్షిప్ ని గెలిచి కంటిన్యూగా రాలో అండ్ అటు స్మాక్ డౌన్ లో వచ్చినా రావచ్చు, ఛాన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు దానికోసమే జస్ట్ పార్ట్ టైమర్ అనే, అంటే ఛాంపియన్షిప్ ని ఇవ్వద్దు అనేది ఏం లేదు. సో అది కరెక్ట్ కూడా కాదు. సో పార్ట్ టైమర్ అయితే ఏంది, సో గెలిచిన తర్వాత మళ్ళీ వస్తాడు కావచ్చు, చెప్పలేము కదా. సో ఇప్పుడు మీరేమంటారో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ మనకి బ్యాక్ స్టేజ్లో రాక్ ఫోటోని కూడా చూపించినారు. సో మేబీ రాక్ కూడా వస్తాడు కావచ్చు, దీంట్లో ఇన్వాల్వ్ అవుతాడు కావచ్చు రెస్ల్ మేనియాలో. సో రాక్ పైన కూడా రూమర్స్ ఉన్నాయి. ఆ రూమర్ గురించి నిన్నటి వీడియోలో చెప్పినాను. సో ఎవరైనా చూడకపోతే చూడండి. సో సంథింగ్ ఏదో ప్లాన్స్ చేస్తుంది. సో చూడాలి మరి ఆ ప్లాన్స్ ఎలా ఉంటాయో ముందు ముందు తెలుస్తుంది. వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.